మన శరీరం బాధ అనిపిస్తోంది, కానీ ఎక్కడా గాయం లేదు. మనం బాధలో ఉన్నామేమో అనిపిస్తోంది, కానీ అసలు కారణం మన మెదడే. మన మెదడు సృష్టించిన అబద్ధపు బాధలే నిజం కంటే ఎక్కువ నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చేతి నొప్పితో ఏడాదికి పైగా బాధపడుతున్నాడు. ఎన్నో టెస్టులు చేసినా ఎక్కడా సమస్య కనపడలేదు. చివరికి ఒక మానసిక వైద్యుడు చూసి అర్థం చేసుకున్నాడు, ఇది శరీరానికి సంబంధించిన నొప్పి కాదు, తన మెదడే నొప్పిని సృష్టిస్తోంది అని. మన శరీరం ఒక రకంగా ఉంటే మన మెదడు దీన్ని ఇంకోలా భావిస్తూ నమ్మకాన్ని కూడా కలిగిస్తుంది. నిజంగా గాయం లేకున్నా నొప్పి ఉన్నట్టు భ్రమను సృష్టిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తికే కాదు, మనందరికీ జరిగే ఒక మానసిక సాధారణ నిజం. ఈరోజు మనం ఈ అర్థం కాని నిజాన్ని తెలుసుకోబోతున్నాం. రాము అనే యువకుడు ఒకసారి ప్రమాదంలో కొంచెం దెబ్బ తగిలినా పెద్దగా ఏమీ కాలేదు. కానీ 2 రోజుల తరువాత ఆ చెయ్యిలో తీవ్రమైన నొప్పి మొదలైంది. అతడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్రే, స్కాన్ అన్నీ సాధారణంగానే వచ్చాయి. అయినా అతనికి నిద్ర పట్టేది కాదు. కుడి చేతి నొప్పి పీడకలలా మారింది. చివరికి డాక్టర్ చెప్పిన మాట విన్నాక అతనికి షాక్ తగిలింది. నీ నొప్పికి శరీరంలో గాయం లేదు, నీవే నీ మెదడుతో నీ నొప్పిని సృష్టిస్తున్నావు. మన మెదడులో ఓ విశేషమైన శక్తి ఉంది, ఊహను నిజంగా మార్చే శక్తి. ఒకసారి నొప్పి అనుభవించిన తరువాత అదే చోట మళ్ళీ ఏదైనా అనుమానం వచ్చినా మెదడు వెంటనే దానిని నిజంగా నొప్పిగా మార్చేస్తుంది. మెదడులో ఉండే నొప్పి కేంద్రాలు చురుకుగా మారతాయి. ఈ ప్రక్రియను సైకోజెనిక్ పెయిన్ అని కూడా అంటారు. మనం ఒక ఊహను నమ్మితే అది శరీర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. ఆ యువకుడిని ఒక మానసిక చికిత్సా నిపుణుడు కలుసుకున్నాడు. అతడికి ఏమి నేర్పాడు అంటే, నీ మెదడే నీవు నమ్మిన దానిని నిజంగా చేస్తుంది. ఇప్పుడు నీవు నొప్పి తగ్గుతోందని నమ్మాలి. కొన్ని వారాల్లో రాము మెల్లగా మెదడుతో మాట్లాడటం నేర్చుకున్నాడు. నన్ను నీవు భయపెడుతున్నావు, కానీ ఇప్పుడు నేను భయపడను. నాకు నిజంగా ఏ నొప్పి లేదు. ఇలా రోజు చెప్పుకుంటూ మెడిటేషన్ వంటివి గమనిస్తూ ఉండగా మెల్లగా ఆ నొప్పి తగ్గిపోవటం మొదలైంది. రాము అప్పుడు ఒకటే అర్థం చేసుకున్నాడు, మన శరీరం ఎంత శక్తివంతంగా ఉంటుందో మన మెదడు అంతకంటే ఎక్కువ. మనకు కనిపించని గాయాలు అసలు శరీరంలో లేకపోయినా మన మెదడు వాటిని నిజంలా అనిపించగలదు. నొప్పి అనుభవాన్ని మన శరీరం అనుసరిస్తుంది, కానీ ఆ ఆదేశం ఇచ్చేది మన మెదడే. ఇది ఒకప్పుడు భయంతో, అనుమానంతో, గత అనుభవాలతో, ఒత్తిడిలో ఉన్నప్పుడు అసలు గాయం లేకపోయినా నొప్పిని ఉత్పత్తి చేస్తుంది. అలాంటి సమయంలో మనం బయట పరిష్కారం వెతకటం కాకుండా మన లోనికి మొగ్గు చూపాలి. నాకు నొప్పి ఉంది అనే నమ్మకాన్ని, ఇది నన్ను భయపెట్టేందుకు వచ్చిన మెదడు యొక్క అల్లిక మాత్రమే అనే అర్థంతో ప్రత్యక్షించాలి. మన మెదడులో మెల్లగా మాట్లాడటం, దానికి గౌరవంగా స్పందించటం, ఇదే మార్గం. నిజంగా మన మెదడు ఒకే సమయంలో మన శత్రువు కూడా మన రక్షకుడు కూడా అవుతుంది. నమ్మకము మారితే బాధ కూడా మారుతుంది. ఇది శాస్త్రపరంగా అర్థమైన నిజం. మనసుతో మాట్లాడటం నేర్చుకుంటే దాన్ని మానవ జ్ఞానంగా మార్చుకోవటం కూడా సాధ్యం అవుతుంది.